తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి సదాశివ కుటుంబ సభ్యులందరికీ మా ఆత్మీయ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మనము ఇవాళ ఒక ప్రత్యేకమైన పవిత్రమైన, ఒక్క మాటలో చెప్పాలంటే పరమాద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని శ్రీలక్ష్మి గారి ద్వారా పంచుకోబోతున్నాం. శ్రీలక్ష్మి గారు మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీలో అందరికీ సుపరిచితమే. వారు మనస్సుతో ప్రతిదీ చేస్తారు తప్పితే క్రియాపరంగా ఏది చేయరు. దానికి ఉదాహరణగానే ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పబోతున్నా. కంచి కామాక్షి దేవి యొక్క శ్లోకాలు అంటే మూక పంచశతిలో శ్లోకాలన్నీ కూడా మన శ్రీలక్ష్మి గారు మూక పంచశతి చెప్పించాలి మన ఛానల్ ద్వారా అని సంకల్పించిన నాటి నుంచి కూడా మాకు ఆ కంచి కామాక్షి అమ్మా కామాక్షి అని చేతులు ముక్కుడించేలాగా అనేకమైన అద్భుతాలు చూపిస్తుంది. ఇది చాలా పరమ యథార్థమైన విషయం. కొన్ని మన మనసుకే తెలుస్తాయి ఏమేమి జరిగినాయి అన్నది. అవునండి, నిజానికి ఇక్కడ మేము పెట్టుకున్నటువంటిది ఒక పీఠము కాదు, ఒక ఆలయం కాదు, మామూలుగా చెప్పాలంటే సాహిత్య ఆధ్యాత్మిక పీఠం. ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి చర్చలే జరుగుతాయి. దాంట్లో ప్రధానంగా ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి మన శృంగారమూర్తులు లలితాదేవి, కామాక్షిదేవి వాళ్ళ గురించి కూడా మేము అనేక విధాలుగా ఎన్నో శ్లోకాల్లో చర్చిస్తూ ఉంటాం. మీ అందరికీ ఆ యొక్క ఫలాలను కూడా అందిస్తూనే ఉంటాం. ఆ సందర్భంలో మన శ్రీలక్ష్మి గారికి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. అదేమిటంటారా? ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. కాకపోతే మేము ప్రతిసారి లాటరీ తీస్తూ ఉంటాం. ఆ లాటరీ తీసిన వాళ్ళ పేర్లు కూడా సాధారణంగా అమ్మవారి పేర్లే రావటం అనేది ఒక కాకతాళీయమైనటువంటి విషయం. అంతేకాదు, మగవాళ్ళ పేర్లు వస్తే శివుడి పేర్లు వస్తుంటాయి, వీరభద్రాచారి, శివకుమార్. ఆడవాళ్ళ పేర్లు వస్తే శ్రీదేవి, కామాక్షి, లలిత కుమారి, ఇటువంటి పేర్లు, కాత్యాయని, ఇటువంటి పేర్లు వస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే మేము ఒక సుమంగళి పూజ చేయాలని చెప్పాము. ఆ సుమంగళి పూజలో ఒక తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ తరఫున కంచి కామాక్షి చీర కూడా పెడతాం, ఒక పట్టు వస్త్రాన్ని మేము బహూకరిస్తామని కూడా మేము అనౌన్స్ చేసాం. అలా పట్టు వస్త్రాన్ని బహూకరించే నేపథ్యంలో ఆ రోజున ఒక లాటరీ నేను తీశాను. దాంట్లో శ్రీదేవి అన్న పేరు వచ్చింది. శ్రీదేవి సుబ్రహ్మణ్యం అని రాసి ఉంది. సరే, వాళ్ళ అడ్రస్ అది మా దగ్గర ఉంది కనుక వారు విజయవాడ వాస్తవ్యులు. ఆ అడ్రస్ ప్రకారం మేము మన శ్రీలక్ష్మి గారు శ్రీదేవి సుబ్రహ్మణ్యం దంపతులను కలవటానికి సుమంగళి పూజ నిమిత్తం వారి ఇంటికి వెళ్ళారు. అంటే శ్రీదేవి అన్న పేరుతో యథాలాపంగా తీసినటువంటి లాటరీ పేరు కంచి కామాక్షి మహిమల వరకు ఎలా వెళ్ళింది, ఆ కాకతాళీయతలో ఎంత దైవశక్తి మహిమ ఉన్నాయి, మనం శ్రీలక్ష్మి గారి మాటల్లోనే విందాం. ఆవిడ ప్రత్యక్షంగా అనుభవించి అనుభూతి చెంది విపరీతంగా స్పందించి ఇవన్నీ మనబోటి వాళ్ళతో సదాశివ కుటుంబం సభ్యులతో పంచుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి మాటల్లో విందాం ఇప్పుడు. శ్రీలక్ష్మి గారు, మీరు శ్రీదేవి సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగిందో మాకు వివరంగా చెప్తారా? చాలా చాలా సంతోషం అండి. ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఆనందంతో, అసలు పరవశంతో అసలు నన్ను నేను మర్చిపోతున్నానండి. అంత గొప్ప అనుభూతి వారి ఇంట్లో కలిగిందండి నాకు. కారణం ఏంటంటారు? కారణము శ్రీదేవి బాలసుబ్రహ్మణ్యం అని తీసామండి మనం లాటరీలో ఆ రోజు. వారిని పరిచయం నేను విజయవాడ రామకోటలో, వారు కూడా అందరితో పాటు వచ్చారండి. పుస్తకం తీసుకోవడానికి వచ్చారు వారు కూడా వచ్చారండి. అంటే సుమంగళి పూజ వాళ్ళు చేస్తామని అనుకున్నారేమో. వాళ్ళు మామూలుగా వచ్చారు. సుమంగళి పూజ వాళ్ళకి అనౌన్స్ వారికే కదా వచ్చారు, కలిశారు, అందరితో పాటు ఉన్నారు. ఇలా రేపు మీ ఇంటికి వస్తామండి అని చెప్పాను. సరే అన్నారు, వారు వెళ్ళిపోయారు. మేము పని ముగించుకొని మేము వెళ్ళామండి. తెల్లారి సువాసిని పూజకి మన లలితా సహస్రనామాల్లోనే ఉంది కదండి, సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని. ఆ విధంగా నేను
సువాసినికి పూజకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకొని వారింటికి వెళ్ళాను. వారింటికి వెళ్తే వాళ్ళ పెద్ద ఆడబడుచు, చిన్న ఆడబడుచు, తోడికోడలు, వారి పిల్లలు ఉన్నారు. దంపతులు ఇద్దరు ఉన్నారు. మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. వెళ్ళాము. ఆమెకి సువాసిని పూజ చేస్తానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని వెళ్ళాం కాబట్టి అన్నీ తీసి పెట్టుకొని సర్దుకున్నాం. అంతలోకి వాళ్ళ అక్కగారు ఏదో మాటల మీద ఆయన తమ్ముడు గురించి చెప్తూ ఉండి కంచిపీఠం గురించి చెప్పారండి. నేను ఆశ్చర్యపోయానండి. కంచిపీఠం అంటున్నారు, విజయవాడలో ఉన్నారు కదా, కంచిపీఠంతో ఏమిటి అనుకొని ఒక్కసారి మీ తమ్ముడి గారి గురించి చెప్పండి, వివరించండి అన్న. అప్పటి వరకు యనమండ్రవారు అని తెలియదు, వారి ఇంటి పేరు తెలియదు, ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం అని తెలుసు. యనమండ్రవారండి మొదటి నుంచి సంస్కృత పండితులు. యనమండ వేణుగోపాల శాస్త్రి గారని చాలా పెద్ద సంస్కృత పండితులు యనమండ్రవారు. అలాగే యనమండ్ర తేజ అమ్మ అని చెప్పి ఈ మధ్యకాలంలో మనకి మన ఛానల్కి వచ్చి ఇచ్చారు. ఆవిడ కూడా మంచి కామాక్షి భక్తురాలు, ఎన్నో మహిమలు అవి తెలిసిన వ్యక్తి. ప్రత్యక్షంగా దేవతలతో మాట్లాడే శక్తి కూడా ఆవిడకున్నట్టు మనకు తెలిసిందండి. ఆ యనమండ్రవారు అంటేనండి మొదటి నుంచి ఆ వంశంలో సంస్కృతము, భక్తి అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్న వంశం అది. అలా విన్నాం మనం. యనమండ్ర బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పండి, మీ తమ్ముడి గారి గురించి అంటే, యనమండ్ర బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వారి అక్కయ్య గారు చెప్పిన మాటల్లో మనం విందాం. నమస్కారం. ఇతను యనమండ్ర బాలసుబ్రహ్మణ్యం మా తమ్ముడు. తను మా శ్రీదేవి మీ మరదలు గారు. మా మరదలను వీళ్ళిద్దరు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు తమ్ముడు. మా ఇంటి పేరు యనమండ్రవారు. యనమండ్ర బాలసుబ్రహ్మణ్యం అతను. తను కంచిలో చిన్నప్పటి నుంచి 8వ ఏట నుంచి వేద పాఠశాలలో నుండి చదువుకున్నాడు. ఋగ్వేదం వాళ్ళది. కంచి పరమాచార్య వారి దగ్గర, పెద్ద స్వామి వారి దగ్గర తను ఉండి కొన్నాళ్ళు చేశాడు. అక్కడ ఉపాధ్యాయుడిగా చేశాడు. స్వామివారి దగ్గర కూడా సేవ చేశాడు. ఆయన దగ్గర కూడా అభిషేకాలు కొన్నాళ్ళుగా వేద పాఠశాలలో చేశారండి. అక్కడ చాలా కాలంగా అక్కడే చేశాను. స్వామివారి భిక్షతోనే ప్రారంభమైంది నాది నా ఉద్యోగం కూడాను. చాలా విశేషంగా జరిగింది. చదువుకోవడం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో జీకే రామమూర్తి గారి దగ్గర చదువుకున్నాను నేను, ఘనాపాటి గారి దగ్గర. ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఈ మధ్య కాలం చేశారు. చాలా మంచి విశేషమైన వాళ్ళ దగ్గర చదువుకున్నాను. విశేషమైన మఠంలో నేను ఉండటం, చదువు చెప్పడం విద్యార్థులకి అలా జరిగింది. అలా కాలక్షేపం చేస్తూ వచ్చాం. కామాక్షి అమ్మవారి నాకు తెలిసినప్పుడు నేను అక్కడ కామకోటి అని ఒక ఆయన ఉండేవారు, కామాక్షి అమ్మవార్లు. ఆయన దగ్గర ఆయన కుంభాభిషేకం చేసేటప్పుడు మమ్మల్ని దినకర శర్మ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఉపదేశం ఇప్పించి, వాళ్ళ అబ్బాయికి నాకు ఉపదేశం ఇప్పించి అక్కడే కుంభాభిషేకంలో మమ్మల్ని పాల్గొనేలా చేశారు. చాలా విశేషమైన దాంట్లో చేశారు. ఆయన ప్రధాన అర్చకురు అయ్యారు అక్కడ ఆయన. నేనేమో వేద పాఠశాల పిల్లలకి విద్యార్థులు చెప్తూ అక్కడే ఉండిపోయాను కొంతకాలంగా. అలా ఉండి మళ్ళీ స్కీమ్ పారాయణలో చేరాను. అట్లా అమ్మవారి కటాక్షం చివరికి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అమ్మవారి కటాక్షం. చాలా విషయం. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. కంచి కామాక్షి మహిమలలో ఇదొకటి నిదర్శనంగా నేను భావిస్తున్నానండి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, సంబంధమే లేదండి ఇందులో మనకి. కామాక్షిదేవి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. మరి అనుకోకుండా వసంత నవరాత్రులు పూర్తయిన టైంలో అమ్మవారు అంటే ప్రత్యక్షమై చెప్తాం కాదు, మన మనస్సంకల్పంలో ఉంటుంది. మనస్సంకల్పంతో మనకు సదాశివ కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎన్నుకొని వారికి సువాసిని పూజ చేయాలని సంకల్పించానండి. ఆ అమ్మవారు మీ కంచిపీఠంలో చేసిన వారి దంపతుల ఇంటికి వెళ్ళి సువాసిని పూజ చేయాలని ఆమె నిర్ణయం అనుకుంటానండి. ఇంత మంచి సదావకాశం ఇచ్చిన కంచి కామాక్షి తల్లికి ఎన్ని వేల వందనాలండి. ఇంకొకటే నేను మీరు తీసుకొచ్చిన దీపం, ఒకటి కామాక్షి దీపం తీసుకొచ్చాను. ఒక 5-6 సంవత్సరాలుగా నేను విజయభాను గారి దగ్గర నుంచి, విజయభాను గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి నేను
ఆ, అనుకున్నాను. అది ఆయన సమయానికి నీ దగ్గరికే వస్తుందిలే అని చెప్పారు ఆయన. ఆ దీపం కూడాను మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, చాలా సంతోషం. చాలా అద్భుతం అండి. ఇవన్నీ అమ్మవారి మహిమల్లో ఒక మహిమమో అనుకుంటున్నాం. అసలు ఆ దీపం తీసుకొస్తాం, మీకు స్వామివారు ఆ దీపం మీ ఒక సమయానికి వస్తుందని చెప్తాము. ఆయన ఒక సమయానికి వస్తుందని చెప్పారు. ఈ ఒక సమయాన్ని నీకే వస్తుంది, అది నీ దగ్గరికి వస్తుంది, ఏం పర్వాలేదు, నీకు వస్తుంది, తొందరపడకు అని చెప్పారు ఆయన. సరే విజయభాను గణపాటి గారు ఆయన ఇప్పుడు లేరు, ఆయన కూడా లేరు. ఆయన ద్వారా నాకు కామాక్షి వారి అనుగ్రహం కలిగింది అని అనుకుంటున్నాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారి ద్వారా ఆ స్వామివారు అందించారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా స్మరించుకునే అవకాశం కలిగించారు. నిజమేనండి. చాలా యథార్థం అండి. చాలా సంతోషం మీ దగ్గరికి వచ్చి శ్రీదేవి గారికి సువాసిని పూజ చేస్తాము. మా కిందటి జన్మ సుకృతం అనుకోవాలండి, పుణ్యఫలం అనుకోవాలి. మీ దంపతులకి జన్మజన్మలు చేసిన పుణ్యం మాకు వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇంత విశేషమైన వ్యక్తుల్ని ఆమె ఎన్నుకున్నారు అని నిరూపణ అయిందండి. చాలా మంది అపోహలుగా ఉంటున్నారు కానండి, ఇది సత్యం అండి. ఇది ఎందుకు సత్యం అంటే నాకు రావట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. మీరు ఒకే పేరు వేసి తీస్తున్నారని అనుకుంటున్నారు, కానీ అలా అసలు లేదది. ఇది సాక్షాత్ అమ్మవారు నిర్ణయించింది గానే ఉంది, సాక్షాత్ అమ్మవారే చెప్పి తీస్తున్నారు వాళ్ళు. మీరే అపోహలకు పోవాల్సిన పనే లేదు. ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం అందరికీ దొరుకుతుంది. అవునండి, చాలా సత్యం చెప్పారు మీరు. వాస్తవమైన విషయం, చాలా సత్యం అండి. సంతోషం అండి. మీ ఇంటికి వచ్చి మీ దంపతులకి మేము సువాసిని పూజ, ప్రత్యేకంగా శ్రీదేవి గారు మీ పత్ని అవుతాము, మీరు కంచి కామకోటి పీఠంలో మీరు ఉంటాము. స్వామివారి దయ అండి, అది బ్రహ్మాచార్య స్వామివారి దయ, ఆయన కటాక్షం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మీ లక్కీ డ్రాలో పేరు వచ్చింది, విజయవాడలో ఉన్నారు, విజయవాడ వాస్తవ్యులు అనుకున్నాను. విజయవాడ వాస్తవ్యులు అయ్యి ఉండొచ్చు. అంత విద్యాభ్యాసం తిరుపతిలో జరిగిన కంచిపీఠంలో ఆయన పరమాచార్యుల వారికి ఎంతో సేవ చేసుకున్నారంట. ఆయన పరమాచార్యుల వారికి సేవ చేశారంటే నేను నిర్ఘాంతపోయానండి. నాకు అసలు ఆయన నడిచే దేవుడికే ఆయన సేవ చేశారంటే అసలు వారు ఎంత అదృష్టవంతులు, ఆ దంపతులు ఇద్దరు. శ్రీలక్ష్మి గారు, నాకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది. మనకి ఇన్ని వందల మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఇన్ని వందల మంది మన పుస్తకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనము సుమంగళి పూజ చేయటం అనేది మనకి మన మనసులోకి రావటం, మనం వెంటనే అది మనం ప్రేక్షకులతో పంచుకోవటం, దానికి శ్రీదేవి అనే అమ్మాయి పేరు మనం తీయటం, ఆవిడ ఎక్కడ ఉంటారో ఏమిటో కూడా మనకు తెలియదు. మనం వెంటనే వారిని సంప్రదిస్తే వాళ్ళ అడ్రస్ అది ఇచ్చారు మనకి. ఆ శ్రీదేవి భర్త అయిన సుబ్రహ్మణ్యం గారు కంచి కామకోటి పీఠంలో విద్యాభ్యాసం చేయటం, అక్కడ కంచి పరమాచార్యులకు సేవ చేయటం, అక్కడే వృత్తి ఉద్యోగాలు కూడా ఆయన చూసుకోవటం, అవునండి, ఇవన్నీ చేయటం అనేది కంచి కామాక్షి మహిమలే కదండి. చాలానండి. అసలు నేను అక్కడ కంచి కామాక్షి దగ్గరికే వెళ్ళానా అన్న అనుభూతి నాకు కలిగిందండి. అంటే అమ్మవారు మనం సుమంగళి పూజ చేసే స్త్రీని, ఆ కుటుంబాన్ని కూడా తన కామకోటి పీఠంలో పనిచేసిన వ్యక్తుల్ని ఆవిడ ఎంచుకుంది. అది విచిత్రం అండి. అది విచిత్రం ఒకటేనండి. మన ప్రేక్షకులందరికీ కూడా ఏమన్నా చిన్నపాటి సందేహాలు అపోహలు ఉన్నా మన లాటరీ సిస్టమ్ కూడా అమ్మవారే నేర్పిస్తోంది, అమ్మవారే నడిపిస్తోంది అన్న అవగాహన ఈ సుమంగళి పూజతో అందరికీ వచ్చేసింది. ఎందుకంటే శ్రీదేవి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరో మనకు తెలియదు, వారి కంచి కామకోటిపీఠంలో చదువుకున్నట్టు మనకు తెలియదండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా మీకు తెలియదు, వాళ్ళ అక్కగారు చెప్పేదాకా మనకేమీ తెలియదు. అటువంటిది కంచి కామాక్షిదేవి తన యొక్క పట్టు చీర, అంటే పుట్టింటి పట్టు చీర, మనందరికీ తల్లి అమ్మవారే కదా, ఆవిడ యొక్క ఈ చీర అంటే పుట్టింటి పట్టు చీరే మనకి. ఆ పుట్టింటి పట్టు చీర తన పీఠంలో విద్యాభ్యాసం చేసి వృత్తి ఉద్యోగాలు కూడా నేర్పినటువంటి కుటుంబానికి తన యొక్క పట్టు చీర మీ ద్వారా ఇప్పించడం అనేది అది కేవలం ఆవిడ అనుమతి, ఆవిడ ఆదేశం తప్ప మన ప్రమేయం ఇంట్లో ఏమీ లేదండి. దీంట్లో మన సదాశివ కుటుంబం అదృష్టం అనుకుంటున్నాను. అంతే, అది అందరి తరపు నుంచి చేశాను, నా ఒక్కదాన్ని కాదు. మన సదాశివ కుటుంబం అని నామకరణం మీరు చేసిన రోజునే అందరూ మనకి మన కుటుంబమే అయిపోయింది. మనం ఒక వ్యక్తికి పుస్తకం ఇచ్చినా అందరం కలిసి ఇచ్చినట్టే, ఒక వ్యక్తికి శేష వస్త్రాన్ని బహుకరించినా అందరం కలిసి చేసినట్టే. ఇప్పుడు మీరు చేసిన సుమంగళి పూజ మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ చెందుతుంది. కంచి కామాక్షి అనుగ్రహం అందరి మీద ఉంటుందండి.
मुखे आजमनं समर्पयामि शिरसस्थापयामि ॐ आपोदिस्थापयोगस्तावयोगेर्नाथा इच्छते योगस्वतः भाजे देवनः तस्मारङ्गमामोयशिक्षाय आपो जनयधाजनः आपो जनयधाजनः महाकाली महात्री महासरस्वती कामाक्षी देवी नमः स्नानं समर्पयामि स्नानानन्तरं आचमनं समर्पयामि आद्यम् आचमनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि शिरसः स्नापयामि हिरण्यवर्णां भरणेषु तस्याम् इंद्रां हिरण्मयी लक्ष्मीं जातवेदो महाकाली महात्मी महासरस्वती नमः कामाक्षी देव्यै नमः सुवासिनी देव्यै नमः स्नानं समर्पयामि स्नानानन्तरं आचमनं समर्पयामि वस्त्रम् अभिवस्त्रा आसो सदानिर्नाभिधेनो सुधा पूज्यमानः अभिचन्द्राभर्तवेनाभ्यस्त्वान् महाकाली महात्म्ये महासरस्वत्येन कामाक्षी देव्यै नमः वस्त्रार्थं पुष्पाणि समर्पयामि वस्त्रार्थं पुष्पाणि చేతిలో ఇచ్చినా పర్వాలేదు ఇవి తుమ్మి పూలండి తుమ్మి పూలు ఒక పువ్వు వేస్తే 1 కేజీ బంగారం వేసినట్టే అంత విశేషం చెప్పారు అందుకనే కోసుకొచ్చారు చాలా చాలా సంతోషం అండి కామాక్షి దేవి నమః वस्त्रयज्ञं समर्पयामि वस्त्रगन्धद्वारान्तराधनका नित्यपुष्टाङ्गरेषणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वयस्यं महाकाली महात्म्ये महासरस्वत्यै नमः कामाक्षी देव्यै नमः सुवासिनी देव्यै नमः गन्धान्धारयामि गन्धस्य वरहित्राचूर्णं समर्पयामि पुष्पैः पूजयामि ओम हिरण्यवर्णाभरणे सुन्दरे दिस्यान्द्रां हिरण्मयी लक्ष्मीं जातवेदोमावह ताम् आवह जातवेदलक्ष्मीं काम्येऽन्यस्यां हिरण्यविद्या हिङ्गावत् सम्प्रदानः ओम प्रकृत्यै नमः विकृत्यै नमः विद्यायै नमः सर्वभूतहेतुप्रदाय श्रद्धायै विभूत्यै ध्रुव्यै उपात्यै वाच्यै नमस्तायै नमस्ते स्वाहाय नमः श्रद्धायै नमः गन्धायै नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय देव्यै महादेव्यै ब्रह्महेक्षिवाच्यै भुवनेश्वर्यै नमः कामाक्षी देव्यै नमः सुवासिनी देव्यै नमः नानाविध परिमळ पुष्पाक्षदाय समर्पयामि धूपार्थमक्षितां समर्पयामि धूपार्थं पुष्पाणि समर्पयामि धूपार्थमक्षितां समर्पयामि सुवासिनी देव्यै नमः पुष्पमालिकां समर्पयामि भूर्भुवस्सुवः सत्यं दत्तेन प्रशिञ्जामि महाकाली महात्म्ये महासरस्वती देव्यै नमः काश्मीरफलद्राक्षफलसहितः कदलीफलान् निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये पानीयं समर्पयामि हस्तो पुक्षाय पादौ पुक्षाय शुद्ध आचमनं समर्पयामि आजमनं समर्पयामि
లోపల పెట్టాను చూడండి, దానికి ఒక అర్థం చెప్తాను మీకు. సుభాషిణీ దేవి వస్త్రయుక్తం సమర్పయామి, ప్రత్యక్ష వస్త్రం సమర్పయామి. ఓం తాంబూలాయ సమర్పయామి. నానావిధ ఫలాని సమర్పయామి. పెట్టండి. అదే అనుకుంటున్నాను. అది నేను మా గురువుగారు విజయభాను గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని నాకు అక్కడికి తీసుకొచ్చి చేసిన వారికి ఎంత పుణ్యమో, అందుకున్న వారికి ఎంత పుణ్యమో. మన చేసిన వారం మన కుటుంబం అంతా మనతోనే ఉంది. చేసేది ఒక్క మనిషి అయినా వెనకాల ఆ కుటుంబం ఉండబట్టే కదండి మనం ఎంత చేస్తున్నామండి. ఆవిడ ఎంచుకున్న కుటుంబానికి మనం సేవ చేయటం మన అదృష్టం అండి. మనం ఎంత మనం ఎవరినైనా ఎంచుతాము. నాకు శ్రీదేవి గారిలో కంచి కామాక్షి అనిపించారండి. అంత చక్కగా అందుకుంటాము. మళ్ళీ ఆ వస్త్రం మీరు చెప్పారని పుస్తకం అందుకుంటాము, వస్త్రము మనం ఒంటి నిండా వేసుకుంటే బాగుంటుంది అని మీరు అన్నారని గుర్తు చేసి ఆ వస్త్రం కట్టుకొని వచ్చారు. కన్నుల పండగ అనిపించిందండి. అసలు నేను ప్రపంచాన్ని మర్చిపోయాను వారి ఇంట్లో కూర్చొని. సుబ్రహ్మణ్యం గారు ఇంకా కొన్ని విషయాలు సుబ్రహ్మణ్యం గారికి కూడా వస్త్రాలు బహుకరించినట్టున్నారు. ఆయనకు దంపతులకి ఇస్తే బాగుంటుంది కదా అనేసి. అంటే అంతకు ముందు రోజు నేను ఇద్దరు దంపతుల్ని రామకోటలో చూశాను కదండి. అది వెంటనే దంపతులకి సువాసిని పూజ చేసి మన సంప్రదాయం కదండి, ఒకళ్ళకే పెట్టి ఊరుకోం కదా, దంపతులకి కూడా ఇచ్చాము. దాంతో పాటు నేను కామాక్షి దీపాన్ని ఇచ్చానండి. వారు ఎన్నో సంవత్సరాలుగా కామాక్షి దీపం తీసుకోవాలి, వాళ్ళ గురువు గారిని అడిగితే సమయం వచ్చినప్పుడు మీ ఇంటికే వస్తుంది అన్నారు అంట. అలాంటిది మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ఎంత పుణ్యం చేసుకుందో, ఆ గురువుగారు చెప్పిన మాట మన ఛానల్ ద్వారా వారికి అందిస్తాం అనేది ఇంకా నాకు అద్భుతం అనిపించిందండి. వారి మాటల్లోనే మనం విందాం. అది ఒకటే నేను మీరు తీసుకొచ్చిన దీపం, ఒకటి కామాక్షి వారి దీపం తీసుకొచ్చాను. ఒక 5-6 సంవత్సరాలుగా నేను విజయభాను గారి దగ్గర నుంచి, విజయభాను గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. అది ఆయన సమయానికి నీ దగ్గరికే వస్తుందిలే అని చెప్పారు ఆయన. ఆ దీపం కూడాను మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, చాలా సంతోషం. చాలా అద్భుతం అండి. ఇవన్నీ అమ్మవారి మహిమల్లో ఒక మహిమమో అనుకుంటున్నాం. అసలు ఆ దీపం తీసుకొస్తాం, మీకు స్వామివారు ఆ దీపం మీ ఒక సమయానికి వస్తుందని చెప్తాము. ఆయన ఒక సమయానికి వస్తుందని చెప్పారు. ఈ ఒక సమయానికి నీకే వస్తుంది, అది నీ దగ్గరికి వస్తుంది, ఏం పర్వాలేదు, నీకు వస్తుంది, తొందరపడకు అని చెప్పారు ఆయన. సరే విజయభాను గణపాటి గారు ఆయన ఇప్పుడు లేరు, ఆయన కూడా లేరు. ఆయన ద్వారా నాకు కామాక్షి వారి అనుగ్రహం కలిగింది అని అనుకుంటున్నాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారి ద్వారా ఆ స్వామివారు అందించారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా స్మరించుకునే అవకాశం కలిగించారు. మంచి కామాక్షిదేవి ఎన్నుకున్నటువంటి శ్రీదేవి బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరి తరఫున, మన
బొప్పన శ్రీలక్ష్మి గారు వెళ్ళి వారిని సత్కరించి మనందరితో వారి విషయాలు వారి ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. అవన్నీ చూసి మనందరం పూజ చేసినట్టే మనం భావిద్దాము. శ్రీదేవి గారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళిద్దరికీ బాల పార్వతీ పరమేశ్వరులాగానే అనిపిస్తారు తప్ప వారు మరోటి కాదు అనిపించేంత చక్కగా వారి దర్శనం శ్రీలక్ష్మి గారికి అయింది. శ్రీలక్ష్మి గారిలో వారు కంచి కామాక్షిని దర్శించి వారు తీసుకున్నటువంటి వస్త్రానికి వారు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కూడా ఒక వస్త్రాన్ని బహుకరించారు. ఇది మన తెలుగువారి సంప్రదాయం అండి. బొట్టు పెడితే మళ్ళీ తిరిగి బొట్టు పెట్టడం, వస్త్రాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి వస్త్రం సమర్పించడం అనేది మన తెలుగువారి సంప్రదాయం. ఆ సంప్రదాయము, ఆ మహిమలు, ఆ సుమంగళి సౌభాగ్య చిహ్నాలైనటువంటి పసుపు కుంకుమలు, పట్టు చీరలు, పూలదండలు, మళ్ళీ పసుపు కాళ్ళని అభిషేకం చేసి ఆ నీరు తల మీద చల్లుకోవటాలు, ఇవన్నీ కూడా మన తెలుగువారి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాన్ని ఒక ఛానల్గా కాకుండా ఒక కాంచి కామాక్షిదేవి ఆదేశంగా ఆవిడ అలా ఒక ఆదేశంగా ఆవిడ విజయవాడ వెళ్ళి చేశారు తప్ప ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళినట్టుగా నాకైతే అనిపించటం లేదు. నేను ఇంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతాను? ప్రతినిత్యం నేను శ్రీలక్ష్మి గారిని కలుస్తాను, మీ ఇద్దరం అన్ని ప్రణాళికలు చర్చించుకుని చేస్తూ ఉంటాం. విజయవాడ వెళ్ళొస్తాను మేడం, ఈ సుమంగళి పూజకు కూడా చేస్తాను అని వారు చెప్పి హడావిడిగా వెళ్ళారు. తర్వాత ఏ ప్రణాళికని నేను వారి ద్వారా తెలుసుకుందామని చెప్పి నేనేమీ అడిగి తెలుసుకోలే. కానీ అక్కడికి వెళ్ళాక వారికి జరిగినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ విపరీతంగా స్పందించిపోయి ఇవి మన ప్రేక్షకులతో ఎలాగైనా పంచుకోవాల్సిందే అని చెప్పి ఆ కంచి కామాక్షిదేవి ఎంచుకున్నటువంటి కంచి కామకోటి శిష్యరికం చేసిన బాలసుబ్రహ్మణ్యం భార్యకి ఆవిడ సుమంగళి పూజని ఆదేశించారు. ఆ రకంగానే ఆవిడ చేశారు. ఇది మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ సదాశివ కుటుంబ సభ్యులందరం కూడా సగర్వంగా ఎప్పటికీ చెప్పుకోవాల్సినటువంటి సుమధురమైనటువంటి సంఘటన. దీన్ని మనం ఇలాగే కొనసాగిస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేషాలని మరోసారి పంచుకోవాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. మరొక్క విషయం అండి, చెప్పండి. అంతా అయిన తర్వాత మేము తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు వారు కూర్చోబెట్టి నేను సుమంగళి పూజ చేద్దామని వస్తే మీరు నాకేంటి మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు ఏంటంటే ఇంటికి వచ్చిన అతిథికి చెయ్యాలి అండి అని చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు పువ్వులు సమస్తం నాకు వారు బొట్టు పెట్టి అందించారు. కంచి కామాక్షిదేవి స్వయంగా నాకు ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఇటు నుంచండి, కంచి కామాక్షిదేవి స్వయంగా నాకు ఈ అనుగ్రహం ప్రసాదించారు అని నేను తలుస్తున్నాను, భావిస్తున్నానండి. చాలా చాలా సంతోషం అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, దేవి నారాయణి నమోస్తుతే, దేవి నారాయణి నమోస్తుతే. నాకు చాలా సంతోషం అనిపించిందండి. అంత ఎలా అంటే నేను కంచికి వెళ్తే అమ్మవారు పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్తున్నావు, నీకు పసుపు కుంకాలు పెట్టాలి అన్న భావన నాకు కల్పించారండి. మీరు హైదరాబాద్ అత్తగారి ఇల్లు అంటారా అయితే? అవునండి, నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ కదండి. విజయవాడ కదా నుంచి అత్తింటికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. పుట్టింటి పట్టు చీర తెచ్చుకున్నారు ఆ కంచి కామాక్షిదేవి వలన. చాలా నాకు అది కూడా చాలా ఆనందం అనిపించిందండి. పుట్టింటి పట్టు చీర విజయవాడ వచ్చాను, నాకు అమ్మవారు ఈ రకంగా పుట్టింటి మర్యాదలు చేసి పంపించారని చాలా చాలా ఆనందించాను. ఏ ఆడపిల్లకైనా అంతే కదండి, పుట్టింటి వారు ఎంత ఇచ్చినా మనకి ఎంతో ఆనందం కదండి. నిజం కదా, అంతే కదండి. చాలా ఆ ఆనందాలు మీరు ఇరువంశాలకి పేరు తెచ్చేలాగా పుట్టింట్లో అక్కడ సుమంగళి పూజలు చేశారు, అత్తింటికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా సుమంగళి పూజలు చేయాలనే సంకల్పాలు, ఇక్కడ కూడా పుస్తక వితరణ చేయాలనేటువంటి సంకల్పాలు, ప్రతిరోజు అమ్మవారి గురించి చర్చలు, ఇవన్నీ చేయటం అంటే పుట్టింటిని అత్తింటిని కూడా మీరు పేరు ప్రఖ్యాతులతో
అలా నిలబెట్టారని చెప్పేసి మేము అనుకోవచ్చా మరి? అనుకోవచ్చండి, అనుకోవచ్చు. తప్పకుండా ఇలానే కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకెళ్దాం. తప్పకుండా. చాలా సంతోషం అండి. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈ అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. అమ్మవారి అనుగ్రహం మాధవికి లభించిందండి. వెంకటగిరి తిరుపతి జిల్లా అని రాసింది. సో తిరుపతి, వెంకటగిరి జిల్లా నుంచి, తిరుపతి నుంచి మాధవి గారికి అమ్మవారి అనుగ్రహం లభించింది. అమ్మ, త్వరలో మీకు పుస్తకం వస్తుంది, తొందరపడకండి. మేము తొందరగా అందించే ప్రయత్నమే చేస్తాం. శ్రీమాత్రే నమః. మాధవి గారు, మీరు పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పంపించండి. మీ పిన్ కోడ్ నెంబర్ కూడా రాసి పంపించండి. మీకు త్వరలోనే అమ్మవారి అనుగ్రహంతో పుస్తకం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.